వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఒలింపిక్స్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి 117 మంది ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. మన రాష్ట్రం నుంచి బాక్సింగ్ లో నిఖత్ జరీన్, షూటింగ్ లో ఇషా సింగ్, టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ క్వాలిఫై అయ్యారు. ఈ ముగ్గురు అమ్మాయిలే కావటం, ముగ్గురు ఫస్ట్ టైం ఒలింపిక్స్ లో పాల్గొనబోతుండటం విశేషం. ఇషా సింగ్, నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు ప్యారిస్ ఒలింపిక్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇషా సింగ్ 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్ లో బరిలోకి దిగుతుంటే, నిఖత్ జరీన్ బాక్సింగ్, శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ లో బరిలోకి దిగుతున్నారు. రైఫిల్ షూటింగ్ లోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్టార్ ప్లేయర్స్ కే చుక్కలు చూపించింది ఇషా సింగ్. ఇండియన్ స్టార్ ప్లేయర్లు హీనా సిధు రాణిస్తూ తక్కువ టైంలోనే తానేంటో నిరూపించుకుంటున్న ఇషా సింగ్ అనుకోకుండా షూటర్ గా మారారు. తండ్రి సచిన్ సింగ్ తో సరదాగా షూటింగ్ రేంజ్ కి వెళ్లిన ఇషా అక్కడే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ని ఫస్ట్ టైం పట్టుకుంది. జాతీయ స్థాయి పోటీల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇషా సింగ్ 2024 ఒలింపిక్స్ టార్గెట్ గా అంతర్జాతీయ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2019 తైవాన్ లో జరిగిన 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత, టీం విభాగాల్లో గోల్డ్ మెడల్స్, మిక్స్డ్ ఈవెంట్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ షూటర్ గా ఇషా న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే ఏడాది తైవాన్ లో జరిగిన ఇంటర్నేషనల్ 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సాధించింది. జూలైలో ఢిల్లీలో జరిగిన నేషనల్స్ లోనూ 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ పోటీలో వ్యక్తిగతంగా 250 పాయింట్లు సాధించి మను భాకర్ రికార్డ్ ని సమన్ చేసింది. జాతీయ జూనియర్స్ ర్యాంకింగ్స్ లో 4 నుంచి 2వ స్థానానికి, జాతీయ సీనియర్ ర్యాంకింగ్స్ లో 6 నుంచి 5వ స్థానానికి చేరుకుంది ఇషా సింగ్. దీంతో పాటు జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సిల్వర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. కోవిడ్ వల్ల 2020లో పెద్దగా ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగకపోయినా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసింది. పెరూలోని లిమా సిటీ ఆతిథ్యం ఇచ్చిన ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న ఇషా 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటింది మన తెలంగాణ షూటర్. ఇక 2015 నుంచి ఇప్పటి వరకు 30కి పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న ఇషా సింగ్ 100కి పైగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించింది. చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో గోల్డ్, 25 మీటర్ల ఇండివిజువల్ ఈవెంట్ లో 1 సిల్వర్ తో పాటు 10 మీటర్ల టీమ్ ఇండివిజువల్ ఈవెంట్స్ లో 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. ఇటీవల జకార్తాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించిన ఇషా తాను అనుకున్నట్లుగానే 2024 ఒలింపిక్స్ కి అర్హత సాధించింది. I'm very grateful for this opportunity that I'm getting to go to the Olympics, my first Olympics as a debut. Very excited and looking forward to it. I was just following my process, focusing on myself, not on any other players, because that is how it works for me. And in an individual game, the more you're focused on yourself, it helps you. That is my motto in my head. I just want to play how I have been playing for so many years, because that is what I'm working on, and not going with any expectations, just living and enjoying the present moment, and grateful for the opportunity. ఇండియన్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ జర్నీ ఓ సంచలనమే. నిజామాబాద్ లో పుట్టి పెరిగిన నిఖత్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. సవాళ్లను ఎదురెదుతూ 2015లో నేషనల్ సీనియర్ ఛాంపియన్షిప్ అయిన నిఖత్ గాయాలు ఇబ్బంది పెట్టినా వరుస టైటిల్స్ తో అదరగొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో నిఖత్ పోటీ పడాలని అనుకున్నా తాను పోటీ పడే కేటగిరీలో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఉండటంతో నిఖత్ కు దురదృష్టం వెంటాడింది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచిన మేరీని నేరుగా టోక్యోకి ఎంపిక చేయాలని బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయించగా సెలక్షన్ ట్రయల్స్ పెట్టాలని నిఖత్ పోరాడింది. 2019 ఈ ట్రయల్స్ లో నిఖత్ పై పైచేయి సాధించిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించింది. ఓడినా ఎక్కడా నిరాశ పడకుండా 2022-23లో వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన నిఖత్ గోల్డ్ మెడల్ పైనే కన్నేసింది.
నిఖత్ బరిలోకి దిగుతున్న కేటగిరీలో తన ప్రత్యర్థులపై నిఖత్ కి మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది స్ట్రాంజా స్మారక టోర్నీ, ఎలోడా కప్ టోర్నీలు ట్రోఫీలు అందుకున్న నిఖత్ లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణమే. ఇక పిట్ట కొంచెం కూత ఘనమనే సామెత ఆకుల శ్రీజకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అప్పటి ప్రభుత్వం పెద్దగా సహాయ సహకారాలు అందించకున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అంది వచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తానేంటో నిరూపించుకుంది. 2 సార్లు నేషనల్ ఛాంపియన్ అయిన శ్రీజ అర్జున అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఇండియా నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 24 ర్యాంకింగ్స్ లో ఉన్న ఆకుల శ్రీజ మణిక బత్రాతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.